అందరికీ నమస్తే. టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం బిఆర్ఎస్ గా మారినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభ ప్రతిపక్ష స్థాయిలో వరంగల్లో ఏప్రిల్ 27వ తారీఖున సభ నిర్వహించబోతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మరి పార్టీ చేసుకుంటా ఉంది. పోలీస్ వారి నుంచి వెళ్ళి పర్మిషన్ కూడా కావాలి అని చెప్పి అసలు ఆ పార్టీ కోరుతా ఉన్నది. ఇక 10 ఏళ్ళు అంతకు ముందు మరి ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమంలో పాల్గొని తర్వాత 10 సంవత్సరాలు మొదటి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యి ఆ తర్వాత మళ్ళొక టర్న్, సో ఇట్లా కొన్ని పథకాలు సో కొంత పాస్ అయింది, కొంత ఫెయిల్ అయిందా, ఇవన్నీ పక్కగా పెడితే డైరెక్ట్ గా ప్రజలే 2023లో బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం పెద్దగా జరగలేదు. సో అనేకమైంది, ఇక బీజేపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అందరూ కూడా చరిత్ర కేవలం టిఆర్ఎస్ పార్టీ ఒక చరిత్ర మాత్రమే, కేసీఆర్ చరిత్ర మాత్రమే, మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం. వాళ్ళు ఎన్ని చేసినా తల కిందలైనా ఇంకోటి చేసినా కూడా సో అధికారంలోకి రారు. అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, టిఆర్ఎస్ పని బీఆర్ఎస్ పని అన్ని అయిపోయినాయి, మడత పెట్టి పక్కన కూర్చోవాల్సిందే అని చెప్పి ప్రతిపక్ష నాయకులంతా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో సో మరి బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు అయిపోయింది మేము పార్టీగా మరి ఏర్పడి రజతోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే ప్రజలంతా కూడా కేసీఆరే కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో ఫెయిల్ అయింది, మళ్ళీ మేమే కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈసారి భారీ ఎత్తున దాదాపుగా 10 లక్షల మందితోటి మేము బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాం. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, సకల జనులంతా కూడా మా కార్యక్రమానికి రాబోతా ఉన్నారని చెప్పి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తూ దాదాపుగా 3000 బస్సులు ఆర్టీసీ నుంచి బుక్ చేసుకోవడంతో పాటు వీళ్ళ అంచనా దాదాపుగా 10 లక్షల మంది మరి జరగబోయేటటువంటి వరంగల్లో ఎల్కతుర్తి క్రాస్ రోడ్ దగ్గర మీటింగ్ పెట్టబోతా ఉన్నారు ఏప్రిల్ 27. మరి బీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి స్థాయిలో రీచ్ అవుతారా? అనుకున్నటువంటి స్థాయిలో ప్రజలు హాజరవుతారా? బీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి స్థాయిలో మరి ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి ఎప్పుడైతే గతంలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే కొన్ని మరి లక్షల వ్యూస్ వచ్చేటి, ఇవాళ కూడా కేసీఆర్ మాట్లాడితే వస్తారా అనేది తేలబోతా ఉంది. కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని మళ్ళీ ప్రజలు కావాలనుకుంటున్నారా, సో వద్దనుకుంటున్నారా? అనుకున్నటువంటి స్థాయిలో మరి రీచ్ కాగలుగుతారా బీఆర్ఎస్ పార్టీ, లేదా ప్రతిపక్ష నాయకులే చెప్తున్నట్టు అది అయిపోయినటువంటి గతం, ఓన్లీ చరిత్ర మాట్లాడుకోవడమే తప్పితే మళ్ళా ముందు పడేది లేదు అని చెప్తారా? సో ఏం ప్లాన్లు చేయబోతా ఉన్నది అధికార పార్టీ కూడా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, అధికార పార్టీ మా సభ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకునేదానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, అయినా కానీ మేము సభ పెట్టుకొని తీరుతాం, మా పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు అవుతా ఉంది కాబట్టి సో అది ఏ పార్టీ అయినా సరే వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు, మేమేమో దురుద్దేశంతో పెట్టట్లేదు అనేది సో వాళ్ళ వర్షన్. ఏది ఏమైనా కానీ మరి ప్రభుత్వం మారి ప్రతిపక్షంలోకి వెళ్ళి సంవత్సరంన్నర అయిపోయింది. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి సంవత్సరంన్నర అవుతా ఉన్నది. ఫామ్ హౌస్ లోనే కూర్చున్నాడు, వస్తాడు, అసెంబ్లీకి వస్తలేడు, బయటికి వస్తలేడు, మాట్లాడతలేడు. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ అంతా కూడా రెడీగా ఉన్నాడు. 27వ తారీఖు మీటింగ్ కి రాబోతా ఉన్నాడు. అందరినీ కూడా ఏకం చేస్తాం, ఇక్కడి నుంచెల్లే మళ్ళీ మేము నాంది పలకబోతా ఉన్నాం, మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వస్తాం 2028లో జరిగేటటువంటి ఎన్నికల్లో అని చెప్పి బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. సో 27వ తారీఖు ఏప్రిల్ 27వ తారీఖు ఆ సభలో ఖచ్చితంగా తేలబోతా ఉన్నది. ఎంతవరకు సక్సెస్ కాబోతా ఉన్నది, ఎంతవరకు మరి అధికార పార్టీకి సంకేతాలు వెళ్ళబోతా ఉన్నాయి. కొంతమందికి అన్నిటిగా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చూసిరా, ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఆ మీటింగ్ తోటి కూడా కొద్దిగా అవాకయ్యేటటువంటి అవకాశం. ఎందుకంటే భారీ ఎత్తున జనాలు వస్తే మాత్రానికి అరే అనవసరంగా మనం పోయినాం, చూడు టైం ఎంత ఫాస్ట్ గా తిరిగి వస్తున్నదో, సమయం సమాధానం చెప్తున్నది, ఈ రోజు మనం పోకుండా ఉండాల్సింది, ఇప్పటికే కోర్టులు అది మొత్తం ఉంది. సో ఇట్లా అనేక మందికి ఈ టిఆర్ఎస్ మీటింగ్ ఏదైతే ఉందో కొన్ని సందేహాలను నివృత్తి చేయబోతా ఉంది. ఎందుకంటే నువ్వు 200 ఇచ్చినా, 300 ఇచ్చినా, 500 ఇచ్చినా సో ఇష్టపడితేనే మీటింగ్కి వస్తారు చాలా మంది. అది కూడా ఇప్పుడు ప్రతిపక్షం పెడుతున్నటువంటి మీటింగ్కి రావాలంటే మాత్రానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. అక్కడ అధికార పార్టీ నాయకులు ఉంటారు, ప్రతి గల్లీకి, ప్రతి గ్రామానికి, ప్రతి మండలికి ఎవడు పోయిండా వానికి ఇందిరం ఇల్లు ఇయ్యొద్దు,
అదే అది ఏ పార్టీ అధికారంలో ఉన్నది అది రేషన్ కార్డు రానియకుండా చూడాలి, అది లోన్ రానియకుండా చూడాలి, ఎట్లుంటాయి. ఈ నేపథ్యంలో మాత్రానికి 10 లక్షల మంది జనాభా హాజరయ్యి మరి కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి నేపథ్యంలో ఒకరు హాజరైతే పార్టీ సక్సెస్ అయినట్టే. మరి ప్రజలు కోరుకుంటున్నారా లేదా అనేది మాత్రానికి ఏప్రిల్ 27వ తారీఖు మరి ఆ సభ అయితే తేలబోతా ఉంది. మరి బీఆర్ఎస్ అనుకున్నట్లు 27న మరి టార్గెట్ రీచ్ అవుతుందా, లేకపోతే మళ్ళీ కూడా కుంటుపడేటటువంటి అవకాశం ఉంటుందా? సో అది ప్రజలు డిసైడ్ చేయబోతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు మరి కేసీఆర్ ని బీఆర్ఎస్ ని కావాలనుకుంటున్నారా, సో వద్దనుకుంటున్నారా అనేటటువంటి ఒక మెసేజ్ మాత్రం మరి 27వ తారీఖు మాత్రానికి రాజకీయ పార్టీలతో పాటు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా, ఎందుకంటే ఇక్కడ మీటింగ్ భారీ సక్సెస్ అయింది అని అంటే మాత్రానికి సో పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మాట్లాడుకుంటారు కాబట్టి ఎంత మేరకు రీచ్ అవుతారు, వాళ్ళ ఊహలకు సంబంధించినటువంటి కానీ లేకపోతే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళ లెక్కలకు సంబంధించి కానీ మరి బీఆర్ఎస్ రీచ్ కాబోతా ఉందా, 27వ తారీఖు మరి ఏం జరగబోతా ఉంది అనేది మాత్రానికి కొంత ఆసక్తిగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు తెలంగాణ ప్రజలంతా కూడా మరి 27వ తారీఖు మీటింగ్ ఏ స్థాయిలో ఉండబోతా ఉంది, మరి ఎట్లా ప్రజలు ఆదరించబోతా ఉంది అనేది మాత్రానికి కొంత తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.